రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు ఈరోజు తుది తీర్పు వెలువరించింది. కేసులో ఏటూగా ఉన్న సుభాష్ శర్మకు మరణశిక్ష విధించగా మిగిలిన 6 నిందితులకు జీవిత ఖైదు విధించింది. తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే కారణంతో మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు 2018 సెప్టెంబర్ 4వ తేదీన ప్రణయ్ను హత్య చేయించారని కేసు నమోదైంది. ఈ కేసు తీర్పుపై మరిన్ని వివరాలు అందిస్తున్నారు మా నల్గొండ విలేకరి జి రామకృష్ణ. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడింది. కూతురు ఇష్టం లేని వివాహం చేసుకుందనే కారణంతో ప్రణయ్ భార్య అమృత తండ్రి మారుతీరావు కిరాయి హంతకులతో ఈ హత్య చేయించినట్లుగా కోర్టులో నేర నిరూపణ జరిగింది. దీంతో కోర్టు ఈ ఉదయం నిందితులకు కఠిన శిక్ష విధించింది. గా ఉన్న మారుతీరావు ఇప్పటికీ ఆత్మహత్య చేసుకుని చనిపోగా ఏటూగా ఉన్న సుభాష్ శర్మకు కోర్టు ఉరి శిక్ష విధించింది. అలాగే మిగిలిన నిందితులందరికీ కూడా యావజ్జీవిత కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. పోరాటానికి న్యాయం లభించేలా ఈ రోజు కోర్టు తీర్పు వెలువడిందని ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల భారస్వామి కూడా మీడియాతో మాట్లాడారు.